పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద చేనేత కుటుంబాలకు చెందిన విద్యార్థులను ఆదుకునేందుకు అసోసియేషన్ గత 15 సంవత్సరాల కాలంలో 3 కోట్ల రూపాయల సహాయం అందజేయడం గొప్ప విషయం అని మాజీ మంత్రి శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు అన్నారు. మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలోని భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణ మండపంలో మంగళగిరి పీవా బ్రాంచ్ అధ్యక్షులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పద్మశాలి భవన్ నిర్మాణం కావటం సంతోషం అన్నారు. ఈ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పద్మశాలి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారికి ఎంతో కొంత సహకారం అందించాలన్న లక్ష్యంతో పీవా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడే పద్మశాలి భవన్ ఎక్కువ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి విన్నకోట వెంకటేశ్వర్లు, కన్నా మాస్టారు, బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, కేంద్ర కమిటీ కోశాధికారి నీలి కనకదుర్గ ప్రసాద్, సహాయ కార్యదర్శి మురుగుడు లక్ష్మీనారాయణ, బ్రాంచ్ ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్, కోశాధికారి బట్టు నారాయణరావు, కేంద్ర కమిటీ సభ్యులు అందే వెంకన్న, గోలి మోహన్ రావు, కారంపూడి అంకమరావు, ముట్టే రామచంద్రరావు, అవ్వారు బుల్లెబ్బాయి, గుర్రం చినవీరయ్య, జొన్నాదుల భిక్షారావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మంచి భవనం ఉండాలి. ఆ భవనం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అనేక మంది రాజధాని ప్రాంతం శిక్షణ కోసం వచ్చిన విద్యార్థుల కోసం వారికి మరి వసతి ఏర్పాటు చేయాలి అనే లక్ష్యం. దానికి తోడు ఇంకా షోరూమ్ పక్కనే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నారు. ఆ విషయమై ఈరోజు మీ అందరికీ కూడా భవన నిర్మాణానికి సంబంధించిన విషయాలు చర్చించేందుకు మీ అందరి సహకారం కోరేందుకు మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మరి పెద్దలు మాజీ మంత్రులు మురుగుడు హనుమంతరావు గారు, అలాగే మాజీ ఆప్కో చైర్మన్ శ్రీ గంజి చిరంజీవి గారు, పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షులు కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు గారు, ప్రసాద్ గారు, ఇంకా మన ప్రాంత అధ్యక్షుడు ఈ మురుగుడు హనుమంతరావు గారికి, గంజి చిరంజీవి గారికి, వేదిక నిర్ణయించిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. పద్మశాలి సంఘీయులందరికీ కూడా నా నమస్సుమాంజలి. పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ మీ అందరి ఆదరాభిమానాలతో 2008 డిసెంబర్లో మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి సుమారు 2500 మంది సభ్యులు దీంట్లో మెంబర్స్గా జాయిన్ అయ్యారు. ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. కానీ ఇప్పటి వరకు మనం సుమారు 3 కోట్ల రూపాయలు అన్ని ప్రాంతాల పద్మశాలీయులకి మనం అందజేయటం జరిగింది. విద్యార్థులకు కానీ లేకపోతే ఏదైనా వ్యాధులతో బాధపడే వాళ్ళకి కానీ 60 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది మనకి. మెంబర్స్ ఇచ్చిన ప్రతి రూపాయి కూడా సభ్యత్వానికి ఇచ్చిన 2000 రూపాయల నుంచి సభ్యత్వం మనం వసూలు చేయడం జరిగింది. కొంతమంది 5 లక్షలు 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి కాకినాడలో మనం చేసే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ అని మరి వింజమూరి భాస్కర్రావు గారి క్లాస్ షాపు వాళ్ళు కార్పస్కి 25 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆ 25 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా ఇంకొక 25 లక్షల రూపాయలు ఒక ఫ్లోర్కి వాళ్ళు పేరు పెట్టేటట్లు వాళ్ళు 25 లక్షల రూపాయలు కూడా అనౌన్స్ చేసి డబ్బు కూడా ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పింది, మనం ఒక భవనం కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఈ సహాయ సహకారాలు అందించడానికి ఒక
ఒక ఆశ్రయం అని ఉంటే అది చాలా బాగుంటుంది కాబట్టి మీరు భవన నిర్మాణానికి ముందుకు వెళ్ళండి అని వాళ్ళు చెప్పటం, దానికి వాళ్ళు 25 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సాహం అందించడం కూడా జరిగింది. తర్వాత అనేక ప్రాంతాల్లో మనం స్థలం సేకరించడానికి పూనుకున్నాం. మరి అందరికీ తెలిసిందే, మనం ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పారు, ధనంజయ, మరి లోకేష్ గారు ఆ స్థలానికి అక్కడ జరిగినప్పుడు హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడికి అందరూ కూడా ఈ భవన నిర్మాణం తొందరగా పూర్తయి మన పద్మశాలీలందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని అందరి దీవెనలు ఆ రోజు ఇవ్వటం జరిగింది. మరి అది ఆ భవన నిర్మాణం తలపెట్టాం. ఇప్పటికి ఆ స్థలం సేకరించడం, తర్వాత శంకుస్థాపన చేసిన తర్వాత భవన నిర్మాణం కూడా కొద్దిగా లేటుగా మొదలైంది. ఎందుకంటే గవర్నమెంట్ శాంక్షన్స్ పాలసీ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వరకు, గ్రౌండ్ ఫ్లోరు కంప్లీట్ అయింది. ఒక స్లాబ్ పడాలి. ఇక స్లాబ్ కొద్ది రోజులు 15 రోజులు స్లాబ్ కూడా. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. మరి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజంగా మనందరం కూడా భవన నిర్మాణానికి సహకరించాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. కారణం ఏంటంటే మంగళగిరి అనేది ఒక గుర్తింపు కలిగినటువంటి పద్మశాలీలకి ఒక సెంటరు, వేదిక కూడా. ఎవరైనా రాష్ట్రం మొత్తంలో అన్ని ప్రాంతాలను మనం చూస్తున్నాం కదా, మనకన్నా ఎక్కువ ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఇలాంటి సెంటర్లో కూడా మంగళగిరినే చెప్పుకుంటారు. కారణం ఏంటంటే మన పెద్దవాళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి సంఘాలు, స్కూలు స్థాపించిన దగ్గర నుంచి, హై స్కూల్ చింతకింది కనకయ్య గారు వీళ్ళు, అట్లానే మాస్టర్ గార్స్ అసోసియేషను, అది సమిష్టిగా ఎప్పుడో 1960కి ముందే మరి పద్మశాలి సంఘం పెట్టి ఆ సంఘానికి సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా ఒక మాట మీద ఈ సంఘం అంతా కూడా నడిపే విధంగా వచ్చారు. కాబట్టి ఏ విషయంలోనైనా మంగళగిరిని రాష్ట్రం అంతా కూడా గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి తప్పనిసరిగా ఉంది. దానికి రకరకాలైనటువంటి కారణాలు, చేనేత మజూర్ల దగ్గర నుంచి, ఇక్కడ తయారు చేసినటువంటి అద్దకం రంగుల దగ్గర నుంచి, ఏది కావాలన్నా రాష్ట్రం అంతా కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాడుకునే పరిస్థితిలో ఈ మన పద్మశాలికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా ఆ రకంగా నడిచింది. కాబట్టి తర్వాత ఈ సంఘాలన్నీ నడుపుతున్నాం. రకరకాలుగా మీ అందరి సహకారం ఉండబట్టే ఇవి నడుస్తున్నాయి. కానీ మనలో ఆర్థికంగా లేకపోయినా ఏ సంఘానికైనా సహకరించేటటువంటి అలవాటు మాత్రం మనందరిలో ఉంది. ఉండబట్టే ఈనాటికి కూడా ఈ సంఘాలన్నీ, ఈ నిర్మాణం సామాన్యమైనటువంటిది కాదు. ఈ కళ్యాణ మండపం కానీ, ఆ కళ్యాణ మండపాలు కానీ, మరి అట్లానే పద్మశాలి సంఘం పాత బిల్డింగులు కానీ, అసోసియేషన్ బిల్డింగులు కానీ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో బైలా మన పెద్దవాళ్ళు రాసింది ఏంటంటే ఇది మొత్తం కూడా పద్మశాలి సంఘాలకే ఎలియేషన్ అయ్యే విధంగా బైలాలు ఉన్నాయి అనేది మన ఎవరు కూడా మర్చిపోము. ఏ ఆస్తి అయినా కనుక మనం మన యూనిట్ని తప్పనిసరిగా కాపాడుకుందాం. ఎక్కడి నుంచి వచ్చినప్పుడు మనది ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అయినా కూడా దాదాపుగా మంగళగిరి ప్రాంతంలోనే, మంగళగిరిలోనే నిర్మాణం చేసినట్టుగా మనం భావించవచ్చు ఆ నిర్మాణాన్ని కూడా. ఎందుకంటే బైపాస్ రోడ్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా మనందరికీ వీలైనంత వరకు మనందరి సహకారంతో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. చాలామంది దూరం నుంచి ఇచ్చారు.
ఎంత చిన్నగానైనా సహకరించడం అందరూ కూడా వీలైనంత వరకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ బిల్డింగ్కి సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి కొత్తగా లక్ష్మీ పిరమల అధ్యక్షుడిగా వచ్చాడు, చాలా సంతోషం. మరి ఈ యొక్క అంతకుముందు డాంగే గారు ఇంతవరకు నడిపారు. ఇవాళ మంగళగిరి మనకు సంబంధించినటువంటి విషయం కాబట్టి మనందరం కూడా మరి లక్ష్మీ పిరమలు నాయకత్వంలో అందరి సహకారంతో వీలైనంత వరకు ఆర్థిక సహాయం చేసే విధంగా ముందుకెళ్దామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు స్వర్గం పుల్లారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారికి, అదేవిధంగా పివాని నలుదిశల సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తానికి తమ వంతుగా ఇన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న పెద్దలు మురుగుడు లక్ష్మణరావు గారికి, దుర్గా ప్రసాదరావు గారికి, గౌరవనీయులు పెద్దలు కన్నా మాస్టర్ గారికి, మొన్నటిదాకా మంగళగిరి బ్రాంచ్కి తన విలువైన సేవలు అందించిన పెద్దలు డాంగే గారికి, ఇప్పుడు నూతనంగా మంగళగిరి బ్రాంచ్కి అధ్యక్షులుగా ఎన్నిక కాబడి ఈ బహుత్తర కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది ఎంత అద్భుతమైన పదవో. ఆ పదంలో ఉన్న భావాలు మనకి పెద్దలు పద్మశాలీలు చేనేత వృత్తి అది పేదరికము, గతంలో అంత పేదరికంలో ఉన్న ఎందరికో స్ఫూర్తినిచ్చే విధంగా 1944లోనే చింతకింది కనకయ్య గారి పేరుతో ఒక విద్యాలయాన్ని నిర్మించి కొన్ని లక్షల మందికి మంగళగిరి చుట్టుపక్కల గ్రామ పేద ప్రజలందరికీ విద్యను అందించే సేవని ఆ రోజుల్లోనే మన పెద్దలు మనకి స్ఫూర్తిని అందించారు. తర్వాత అనేక ఆర్గనైజేషన్స్ 40 సంవత్సరాల క్రితం పెట్టిన మార్కెండే ఎడ్యుకేషన్ సొసైటీ, దాని ద్వారా కొన్ని వేల మంది మంగళగిరిలో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అట్లానే పివా అటు విద్యకి ఇటు వైద్యానికి తమ వంతు సేవను అందిస్తూ సమాజంలో విస్తృతమైన సేవా దృక్పథాన్ని రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలు అందరిలో కలిగించడానికి కారణమైంది. ఇటువంటి స్ఫూర్తినిచ్చే సంస్థల ద్వారానే మేము తల్లిదండ్రుల పేరుతో పద్మశాలి గంజి వెంకయ్య సామ్రాజ్యం కళ్యాణ మండపం కట్టినా, ఈరోజు కన్నా మాస్టర్ చెప్పారు ఈరోజు తల్లిదండ్రులు దినోత్సవమని. ఈ శుభ సందర్భంలోనే ఇంకొకటి అంటే సమాజంలో వస్తున్న మార్పులు చూసి, పేదరికంలో కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు చూసి, వృద్ధులు పడుతున్న ఇబ్బందులు చూసి మా అన్నయ్య మేము గంజి వెంకయ్య సామ్రాజ్యం సేవా ట్రస్ట్ ద్వారా ఆత్మకూరులో ఒక ఉచిత వృద్ధాశ్రమం కూడా వచ్చే నెలలోనే ప్రారంభించబోతున్నాం. ఆల్రెడీ అది కట్టుబడి దాదాపు అయిపోయింది. ఎందుకంటే ఇటువంటి స్ఫూర్తిని మాకు ఇచ్చారు వీళ్ళు పెద్దలు. సమాజంలో పేదరికం నుంచి వచ్చాము, మనం 10 మందికి సహాయం చేయగలిగే అవకాశం తల్లిదండ్రుల వల్ల భగవంతుడి వల్ల లభించింది. తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వెళ్ళేటప్పుడు ఎవ్వరం నయా పైసా కూడా పైకి తీసుకుపోవం. ఉన్నప్పుడే సమాజానికి హితవు కోరి మన పెద్దలు ఇచ్చిన మార్గంలో మన అందరం నడవగలిగితే, అది ఇతరులకి ఆదుకోగలిగితే అంతకన్నా ఈ జీవితానికి సార్థకత ఉండదు. అందుకనే చేనేత పేదరికంలో పుట్టిన సమాజంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఇటువంటి సేవా సంఘాలు స్ఫూర్తినిస్తున్నాయి. మంగళగిరిలో అనేక ఈ కళ్యాణ మండపానికి కూడా పైన మా అన్నయ్య మేమే, కింద మురుగుడు
హనుమంతరావు గారు ఇచ్చారు, పైది మేమే కట్టిస్తున్నాం అంటే మా వంతు అధికంగా ఇచ్చి, అంటే ప్రతి కార్యక్రమంలోనూ చేయూతను అందించే బాధ్యత, అవకాశం, ఆ గుణం తల్లిదండ్రుల వల్ల మాకు వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా పివా భవన్ ఆంధ్ర రాష్ట్రంలోని ఒక మంచి భవనంగా వర్ధిల్లాలి, వినియోగించబడాలి. తప్పనిసరిగా మంగళగిరి ప్రాంత ప్రజలు ఎన్నిసార్లు ఎన్ని కార్యక్రమాలు పెట్టినా తమ సహృదయంతో దాతలు ముందుకు రావటం అనేది మంగళగిరి ప్రజలకి అలవాటైపోయింది. వెళ్ళేవాళ్ళు ఏమనుకుంటారా అని వీళ్ళు అనుకోవటమే కానీ ఇచ్చేవాళ్ళలో మాత్రం ఆ సేవా దృక్పథం నరనరాల్లో జీర్ణించుకుపోయి అన్ని చోట్ల అన్ని అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నారు. తిరుపతి సత్రానికి కానీ, శ్రీశైల సత్రానికి కానీ, కాశీ సత్రానికి కానీ ఎక్కడైనా సరే ఈ ముందు వరుసలో ఉంటున్నారు మంగళగిరి పద్మశాలీలు. నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ మన వాళ్ళందరూ ఇచ్చిన రూములు, దాని అభివృద్ధికి ఆర్థిక సహాయం ఉన్నప్పుడు అటువంటి స్ఫూర్తిని మనకి భవిష్యత్ తరాలకు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా, ఆర్గనైజేషన్ ద్వారా అందించవలసిన బాధ్యత ఉంది. అవి చక్కగా నిర్వహిస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అటువంటి వాటికి సహాయ సహకారాలు అందించున్న విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందన, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై పద్మశాలి. పేరెన్నిక కాని వారు, మేము ఎక్కడున్నా మాకు మంగళగిరిలో ఎవరుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి డాంగే గారు సిక్ అయ్యారు కాబట్టి, అంటే పెరుమాళ్ గారే అని డాంగే గారు కూడా సూచించడం జరిగింది. ఇక మన ధనంజయ్ గారు సెక్రటరీ గారు, అలాగే ఆయన మొత్తం అన్నీ నిర్వహించగలుగుతారు. భట్టు గారు, ఇదంతా ఒక ఎత్తు. కానీ మేము మీటింగ్ పెట్టింది ఎందుకు? నిజం మీకు తెలుసు ఏంటి అంటే డబ్బు కోసం. ఈ డబ్బు నిర్వహణ అంతా చూసేది స్టేట్ ట్రెజరర్ మన దుర్గా ప్రసాద్ గారు, అలాగే మా జాయింట్ సెక్రటరీ గారు లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఎదురుగా కూర్చున్న చాలామంది మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక మెసేజ్ని పాస్ చేసే రిప్రజెంటేటివ్స్ కావాలి. అందరూ రాలా. 400 మంది మెంబర్లు ఉన్నారు, 400 మంది మెంబర్లు, అందులో 15,000 ఇచ్చి ఓటు హక్కు కలిగిన వాడు దాదాపు 200 పైన ఉన్నారు. ఇట్లాంటి మంగళగిరిలో మేము ఈ మీటింగ్ పెట్టకుండా ప్రత్యేక కారణం ఉంది. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పద్మశాలితో కొంతమందితో చెప్పాను, ఇదిగో ఇట్లా అన్నాను. స్పందించి అక్కడి నుంచి ఒకళ్ళు వచ్చి మనకి దాదాపు 2-3 వచ్చి 6 lakhs చొప్పున పే చేశారు. మనకి బాగుంది. కానీ అక్కడ మిగతా వాళ్ళకి చెప్పమంటే వాళ్ళు ఏమంటున్నారంటే, జరిగేది ఎక్కడ పద్మశాలీలైనా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇది అనే భావంతో ఉన్నారు. మరి అదే మనం వైజాగ్ కూడా అన్నాం అనుకోండి, మంగళగిరి దగ్గర కదండి అంటారు. మరి మంగళగిరి వాళ్ళు ఏమనాలి? మా దగ్గర అనాలిగా. వాళ్ళందరూ దూరం అన్నప్పుడు మీరు మీకు దగ్గర అని భావించాలి. నిజంగా కూడా ఏ ప్రభుత్వం అయినా కొన్ని కారణాలతో వాళ్ళు వాళ్ళ జనాభా, వాళ్ళకు సంబంధించిన జనాభా ఎక్కువ ఎక్కడున్నారో అక్కడ క్యాపిటల్ కావాలని కోరుకున్నట్టే మనం కూడా మన పివా బిల్డింగ్ని మనకి ఎక్కువ మంది మెంబర్స్ ఉండి పద్మశాలీల్లో, మరి అంటే ఇక్కడ మనకి నిజం చెప్పాలంటే పద్మశాలీల రాజధాని ఏది అంటే మంగళగిరి. ఇలాంటి చోట మనం పెట్టుకోవాల్సినటువంటి అగత్యం ఉందని చాలా కష్టపడి 2 సంవత్సరాలు ఎతికి ఒక స్థలం నిర్ణయించాం. కేవలం మంగళగిరికి దగ్గరగా ఉండాలి, మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అని. సో ఒక మాట చెప్పాలంటే, ఇది మంగళగిరి బ్రాంచ్ వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఆలోచించండి, ఒక ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ అద్భుతంగా ఉండేటువంటి 5 రూమ్స్ ఉంటాయి, ఇంకో ఫ్లోర్లో 10 రూమ్స్. ఎక్కడి నుంచి వచ్చినా అందులో ఉండొచ్చు. మంగళగిరి వాళ్ళు వచ్చి మంగళగిరిలో ఉంటారా? గుంటూరు రోడ్ విజయవాడలో ఉంటుందా? ఎక్కడో వైజాగ్ నుంచి వస్తారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు మంగళగిరిలో పెట్టారు, అది చాలా సంతోషం, మేము కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తామని దూరం వాడు కూడా అంటున్నారు. మీరు తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి మీకు దగ్గరగా ఉన్నదాన్ని మీరు సపోర్ట్ చేయాలి. ఇస్తానని చెప్తాం. అలాగనే నిన్న పుల్లారావు గారు, లక్ష్మీనారాయణ గారు ఇంకొక స్టార్ట్కి తీసుకెళ్ళాం. ఆయన మా బాబాయ్ అని అనుకోండి.
కోసమే మెయిన్ మనం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే కాస్త మీరు ఆలోచించి ఈ ఫండ్ రైజింగ్లో సహకరించాలని మీకు అవకాశం ఉన్నంత వరకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. అందుకనే సేవా భవనం రాజధానికి దగ్గరలో ఉంటాం, మనందరి అవసరాలు కూడా రాజధానితో ముడిపడి ఉండటంతో ఇక్కడ ఎన్నుకున్నారు. ఇంత ఇదిగా ఆయన ప్రకటించినందుకు ఎందుకు చెప్తున్నానంటే, అది మన వాళ్ళు దాతృత్వం ఉన్నవాళ్ళు కూడా అంటే తెలుసుకుంటే మనకు తెలుస్తుంది ఏంటి మన ఈ సేవా కార్యక్రమాలు ఏంటి, మన వాళ్ళ అభ్యున్నతికి వీళ్ళు ఏం కృషి చేస్తున్నారని తెలిస్తే తప్పకుండా ప్రతి వాళ్ళు స్తంభిస్తారు. దానికి ఎంతో మనం 2.5 కోట్లతో ఈ భవనం పూర్తవుద్ది. దాన్ని మీరందరూ కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని చేస్తే మన ఆంధ్రప్రదేశ్కే ఒక తలమానికమైన భవనం సేవా కార్యక్రమాలకు ముఖ్యంగా. ఎన్నో భవనాలు ఉన్నాయి మంగళగిరిలో కూడా, మరి కళ్యాణ మండపాలు ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా మేము తీసుకుని మరి మంగళగిరిలో ఎంతోమందికి సహాయం చేశాం. యాక్చువల్గా 3 కోట్లు ఇప్పటి వరకు ఇప్పుడు 8 బ్రాంచులు పెట్టాం. ఇంకా బ్రాంచులను కూడా విస్తరించాలని అనుకుంటున్నాం. కనుక మీ అందరి తోడ్పాటు దీనికి తప్పకుండా ఉండాలని ఆశిస్తూ నేను మధ్యలో సమయం తీసుకున్నందుకు. మనం ఎదుగుతున్నాము అంటే ఎక్కడో ఒక చోట మనకు మార్క్ కనిపించాలి. కొత్త ఆశయాలు పెట్టుకుంటే మనం ఎదుగుదలకి ఒక ఇండెక్స్ లాంటిది. 1 లక్ష రూపాయలు కలెక్ట్ చేశాము, సేవా కార్యక్రమాలు చేశాము. 1 కోటి రూపాయలు కలెక్ట్ చేశాము, సేవా కార్యక్రమాలు చేశాము. 2 కోట్లు కలెక్ట్ చేశాము, సేవా కార్యక్రమాలు చేశాము. ఇలా ఎదుగుదల అనేది సమాజానికి సమాంతరంగా ఉంటేనే మన జాతి యొక్క అభివృద్ధిని మనం చూడగలం. సంస్థ అయినా సంఘం అయినా ఏదైనా ఎదగాలి. ముందు 10 మందికి చేయూతనిచ్చేటువంటి సంఘం ఎదిగితేనే అది ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుంది. భగవంతుడి దయ వల్ల ఈరోజు పద్మశాలి సమాజంలో చాలామంది వ్యాపారంలో కానివ్వండి, మరి విద్యరీత్యా మంచి ఉద్యోగాల్లో కానివ్వండి, పర్టికులర్గా చెప్పాలంటే ఇతర దేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా పద్మశాలీలు గణనీయంగా ఉన్నారన్నమాట వాస్తవం. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఇంటికొకళ్ళ చొప్పున కూడా మరి అమెరికాలో కానీ, మరి ఇతర గల్ఫ్ కంట్రీస్లో కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా ఉండడం అనేది మనకు బాగా తెలిసిన విషయమే. ఎంత ఎదిగినా కూడా మన యొక్క జాతిలో వృత్తిరీత్యా కానివ్వండి, ఆ వెనకబడినటువంటి భావం కానివ్వండి, వెనకబడినటువంటి వర్గాలు కానివ్వండి, ఇంకా చాలామంది ఉండడం అనేది మనకందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ విధంగా వెనకబడి ఉన్నప్పుడు మనం చేయూతనివ్వాలి అనేటువంటిది మన స్ఫురణకి ఎప్పుడు కూడా తడుతూ ఉంటుంది. ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో రకంగా మనం సేవ చేయాలి, విద్యాపరంగానో, వైద్యపరంగానో, సాంఘిక పరంగానో, రాజకీయ పరంగానో ఏదో ఒక రూపంలో ఎక్కడ ఏది అవసరమైతే ఆ సేవా కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా అవసరం. మన యొక్క కులం వెనకబడి ఉన్నది కాబట్టి, అంటే చేయూతని అందుకోవాల్సినటువంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సేవా కార్యక్రమాలు వివిధ రూపాల్లో ఒక్కొక్క సంస్థ ఒక్కో రకంగా సేవ చేస్తుంది సమాజానికి, కుల బాంధవులకి. కాబట్టి ఈ అవసరాన్ని గుర్తించి మరి పివా చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక శాశ్వత భవనం కట్టుకోవడం అంటే ఒక మెట్టు పైకి ఎదిగినట్టే. శాశ్వత మరి కార్యక్రమాలు చేయడానికి ఒక ఊతం దొరికినట్లే. కాబట్టి ఒక మంచి బిల్డింగ్, 5 స్టేర్స్ బిల్డింగ్ ప్లాన్ చేశారు. మరి 3 ఫ్లోర్స్ రెంట్ వచ్చినా కూడా కనీసం 2 లక్షల రూపాయలు సుమారుగా నెలకి సేవా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. మన పిల్లలు చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఉచితంగా ఉండటానికి వసతి దొరుకుతుంది. ఇంకా అనేక కార్యక్రమాలు చేయటువంటి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి మరి పర్టికులర్గా మంగళగిరి బ్రాంచి పివాకి గుండెకాయ లాంటిది, మంచి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మన కమ్యూనిటీ స్ట్రెంగ్తే కాదు, పివాలో కూడా మంచి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి మరి ఏరియా ఇది. కాబట్టి ఇప్పటి వరకు కూడా మరి ఫండ్లో కానివ్వండి, ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కానివ్వండి, మంగళగిరి వారి ఇచ్చేటువంటి సహకారం చాలా గొప్పది. మరి అదే స్ఫూర్తితోటి ఈ భవన నిర్మాణంలో కూడా
మీ యొక్క సహకారాన్ని అందించి మరి మిగతా మన కుల బాంధవులందరికీ కూడా తెలియజెప్పి మరి త్వరితగతిన ఆ భవనం పూర్తి అవడానికి మరి తలాచో ఒక చెయ్యి వేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి మన మన వర్గీయులకి మన సంఘీయులకి మరి ఎక్కువ సేవలు అందించేటువంటి భాగ్యాన్ని కలిగిస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం. ఎన్ని పోతుంది, అందువల్ల సొంతంగా భవనం కట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్దలు ఈ ఏర్పాటు చేశారు. మరి అందరూ సహకరించాలని మరీ కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ భవన మన పల్నాడు ఇంటర్నేషనల్ పద్మశాలి సంఘం అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసి మెంబర్షిప్ మొబలైజ్ చేసి కొంత అమౌంట్ కనుక ఉన్నట్టయితే దాని మీద వచ్చే వడ్డీని అందరికీ ఎక్కువగా సహకారం అందించగలుగుతామని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యనే మేము సత్రశాలలో 40 లక్షలతో మీ అందరి సహకారంతో 40 లక్షల రూపాయలు పెడితే అది ఏమన్నా మరి పిల్లవాడు చదువుకుంటున్నాడు డబ్బులు ఇవ్వమంటే ఇస్తుందా? ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే డబ్బులు ఇవ్వమంటే ఇస్తుందా? ఇవ్వదు కదా. కానీ అదే 40 లక్షలని బ్యాంకులు వేసి వడ్డీని కనుక పంచితే ఒక 300 మంది పిల్లలకి మేము పల్నాడులో పంచేవాళ్ళం. కానీ అది కూడా కావాలి. 20 ఏళ్ళుగా మేము సాధించుకోలేనిది సాధించుకున్నాం మొత్తానికి అందరి సహకారంతో. కానీ ఈ మెంబర్షిప్ డ్రైవ్ చేసి ఎక్కువ మొత్తం కింద చేసినట్టయితే మనం ఎక్కువ మందిని ఆదుకుంటాము, పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు పైకి వస్తేనే కదా అభివృద్ధి అంటే. వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అయితే సమాజంలో వాళ్ళు మళ్ళీ మనకు ఉపయోగపడితే పిల్లలకి డెవలప్మెంట్ జరుగుద్ది. కాబట్టి ఈ భవనానికి ఈ మంగళగిరిలో ప్రముఖులంతా కూడా సహకరించాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంటర్నేషనల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యువ తరఫున ఈ కార్యక్రమం ఒక పద్మశాలికి ఒక పెద్ద వృక్షంలాగా ఏర్పడాలని, అదేవిధంగా మన అందరం సహకరించుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు యువకి గజానికి 54,000 రూపాయలు నేను డొనేషన్ ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2008లో ప్రారంభించడం జరిగింది. అప్పటికే మంగళగిరిలో ఇప్పటికి 40 సంవత్సరాల పైన నుంచి మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కాలర్షిప్లతో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అయినా కానీ ఒక్క విజయవాడలోనే కాక మంగళగిరి, చీరాల, గుంటూరు, వైజాగ్ అట్లా 8 బ్రాంచీలతో అన్ని ఊరుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సహకారం అద్భుతంగా జరిగిందని ప్రతి ఊరిలోనూ పీవాని ప్రశంసిస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ స్కాలర్షిప్లతో బిగిన్ అయింది. ఈ భవనం ఎందుకు అనేది కొందరిలో ఉంది. ఈ భవనం ఎందుకంటే పీవా స్థాపించినప్పటి నుంచి ఒక ఫిజిషియన్ని పెట్టి విజయవాడలో మందులు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఒక ఐ హాస్పిటల్ ఐ డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి కళ్ళజోళ్ళు ఆపరేషన్లు కూడా పీవా తరఫున చేయించటం జరుగుతుంది. అలాగే ఈ మోటివేషన్ క్లాసెస్ జరపటానికి, తర్వాత ఏదైనా బిఎస్ఆర్బి కానీ ఏదైనా టెస్టులు రాయటానికి అవకాశం కావాలంటే ఒక భవనం కావాల్సి వస్తుంది. కనుక చాలామంది సజెషన్లు చేసిన దాని మీదట ఒక భవన నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో అక్కడ స్థలం కొని అక్కడ బిల్డింగ్ 5 ఫ్లోర్లతో బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ 2 రోజుల్లో ఫస్ట్ ఫ్లోర్ అయిపోతుంది. 4 ఫ్లోర్లు వెంటనే అయిపోతాయి. ఇప్పుడు ఒక్క ఫ్లోర్కి కాకినాడ నుంచి ఒక దాత స్పాన్సర్ చేశారు. తర్వాత ఇంకా 4 ఫ్లోర్లు ఉన్నాయి. 4 ఫ్లోర్లు ఒక్కొక్క ఫ్లోర్లు 5 దగ్గర నుంచి 6 లక్షలు తీసుకుందామని నిర్ణయించడం జరిగింది. అంటే 4 ఫ్లోర్లకి 4 5 20 మంది.
ఆల్రెడీ 17 మంది అనౌన్స్ చేశారు 6 లక్షల చొప్పున. ఇంకా ముగ్గురికి అవకాశం ఉంది. ఆ ముగ్గురు కూడా 6 లక్షలతో అయితే ఆ బిల్డింగు సమాప్తం అవుతుంది. తర్వాత ఆ డబ్బే చాలదు కాబట్టి లిఫ్ట్కి కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకుందామని, తర్వాత గజానికి 54,000 చొప్పున అయితే అందరికీ అవకాశం ఉంటుందని గజానికి 54,000 చొప్పున నిర్ణయించడం జరిగింది. ఆల్రెడీ చాలా ఊర్లో, వైజాగ్లో చాలా ఊర్లో అనౌన్స్ చేశారు. ఇంకా చాలా డబ్బు కావాలి. ఆ తర్వాత ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత స్కాలర్షిప్లు కూడా 8 బ్రాంచీల నుంచి ఇవ్వవలసిన అవసరం ఉంది. అది కూడా చేస్తాము. అందుకని మంగళగిరిలో ఎక్కువ మంది పద్మశాలీలు ఉన్నారు. సెంట్రల్ ఆఫీస్లో మంగళగిరి నుంచి కూడా ఎక్కువ ఫండ్స్ వస్తాయి. అందుకని మంగళగిరిలో మీటింగ్ పెడదామనే ఉద్దేశంతో మంగళగిరిలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ 1 గజం కానీ 2 గజాలు కానీ ఇచ్చి ఆ గజంలోనే 54,000లోనే మెంబర్స్ కాకపోతే వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది. తర్వాత 1 గజం మీద 1 గజానికి పేరు కూడా వస్తుంది. ఇవన్నీ ఆలోచించి మంగళగిరి నుంచి ఎక్కువ మంది 54,000 చొప్పున ఈ 3 పేర్లు కూడా 6 లక్షల చొప్పున ఇస్తే మంచిదని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి బ్రాంచ్కి ధన్యవాదాలు తెలుపుతూ 2,500 రూపాయలు, 5,000 రూపాయలు, 15,000 రూపాయలు, 25,000, 50,000, లక్ష ఈ రకంగా మనము మెంబర్షిప్గా తీసుకొని దాదాపు సుమారు 1,50,00,000 కాపర్స్ ఫండ్ చేసి తర్వాత మనము దాని నుంచి వడ్డీతోటి సుమారు 3 కోట్లు ఇంతవరకు మనము సేవా కార్యక్రమాలన్నీ చేశాము. ఈరోజు మనము కాపర్స్ ఫండ్ నుంచి 1 కోటి రూపాయలు తీసి తర్వాత ఉత్సాహం ఉన్న రూమ్ దాతల దగ్గర నుంచి స్పాట్లో క్యాష్ తీసుకొని రిజర్వేషన్ స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించాము. చాలామంది అంత ఉత్సాహంగా 6 లక్షల రూపాయలు అడిగినమ్మటే ఒక 30 లక్షల రూపాయలు తీసుకొని కార్పొరేట్ పట్టు తీసుకొని స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ముఖ్యంగా దీంట్లో కాకాడ వాస్తవ్యులైన శ్రీ వింజమూరి భాస్కర్ గారు దంపతులు వారి కుమారులు ముందుగా మనకి 15 లక్షల కాపర్స్ ఫండ్ ఇచ్చారు. తర్వాత మనము ఈ భవన నిర్మాణం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు స్పాంటేనియస్గా స్పందించి వచ్చి విజయవాడ వచ్చి చూసి స్థలాన్ని చూసి మేము 1 ఫ్లోర్కి విరాళంగా 20 లక్షలు ఇస్తామని చెప్పి డబ్బులు కూడా ఇచ్చేయడం జరిగిందండి. వారికి కృతజ్ఞతాభావంతో మేము సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో 15 లక్షల రూపాయలు కార్పొరేట్ ఫండ్ ఇచ్చి 10 లక్షలు ఇచ్చారు. ముందు 15 ఇచ్చారు, తర్వాత 25, తర్వాత 10 లక్షలు ఇచ్చారండి. అది కార్పొరేట్ ఫండ్ నిమిత్తం పెట్టమన్నారు, పెట్టాము. ఇంకా మీకు మేము చేస్తాము, మీరు దీన్ని బాగా అభివృద్ధి చేయండి. పద్మశాలీలు అంటే వాళ్ళకి అందరిలో అభిమానం ఉన్నదండి. దీంట్లో చిన్నవాళ్ళు ఇచ్చారు, పెద్దవాళ్ళు ఇచ్చారు, అందరూ ఇచ్చాము. మన కులానికి చేయాలని ఒక మంచి అభిప్రాయంతో ఎన్నో అన్నసత్రాలు కట్టుకుంటున్నాము, అన్నీ బాగా జరుగుతున్నాయి. దాంతోపాటుగా మన పివా భవనాన్ని మనము మంచి సెంటర్లో కట్టుకొని ఇది మనం నేషనల్ హైవేలో కట్టుకుంటున్నామండి, 5 అంతస్తుల భవనము. కాబట్టి ఎవరైనా సరే సేవాభావం ఉండాలి, దాతృత్వం ఉండాలి, డబ్బులు ఇవ్వగలిగి ఉండాలి. డబ్బులు ఇచ్చిన వాళ్ళే పెద్దోళ్ళు కాదు, డబ్బులు ఇవ్వకపోయినా కానీ కూడా చిన్నవాళ్ళు కాదు, అందరూ సేవ చేయాలి. దయచేసి డబ్బులు ఇవ్వగలిగిన వాళ్ళు ముందుగా వచ్చి డబ్బులు ఇచ్చి మన కులానికి సేవ చేస్తారని ఆశిస్తూ మంగళగిరి బ్రాంచ్ వారికి నమస్కారం తెలియజేస్తూ కింద బిల్డింగ్ కట్టుకోవడం అనే ఒక భావన చాలా సంతోషకరమైంది. ఈ యొక్క ఆశయం మనందరిలో కూడా ఉండాలి. ఈ యొక్క బిల్డింగు కట్టడానికి సంబంధించి ఎంతో ఆర్థిక మూలాలు అవసరం కాబట్టి మనకు తగ్గ ఏదైతే అనిపించిందో ఇది శాశ్వత భవనం కాబట్టి పెద్ద ఎత్తున మనసు పెద్ద చేసుకొని కొంచెం బాధ ఈరోజు అనిపించినా కూడా పెద్ద విరాళాలు ఇస్తారని కేంద్ర కమిటీ వాళ్ళు మన మంగళగిరి మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశని మనం నిరాశ చేయకుండా గతంలో కూడా మంగళగిరి నుంచే పెద్ద ఫండ్ ఉంది కేంద్ర కమిటీకి. ఆ ఫండ్ని మళ్ళీ
మనమే దాన్ని దక్కించుకుందామనే ఒక ఆలోచన ఉంది. మంగళగిరి నుంచి పెద్ద ఫండ్ వసూలు చేసి ఇచ్చేందుకు మన వంతు మనం సహకరిద్దామని చెప్పేసి అనే భావంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, అందరూ సహకరిస్తారని సభాముఖంగా నేను అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినందుకు కొద్దిగా సమయం తీసుకొని ప్రకటిద్దాం అనుకున్నాను. కానీ మన వాళ్ళు మా జొన్నాది వంశస్థులు బాలకృష్ణ నిత్య ఎల్ఐసి ఏజెంట్ని మా సంస్థలో చాలా మోటివేషన్ మీటింగ్లు చెప్తారు. దానివల్ల ఏంటంటే ఎక్కడా నిరుత్సాహం నిట్టూర్పు లేకుండా మేము ఏ స్టేజ్లో కూడా ఆగకుండా ముందుకెళ్ళడానికి నిజంగా దానికి ప్రాణం ఉందండి. మోటివేషన్కి ప్రాణం ఉంది. నేను కూడా ఒక గజానికి 54,000 ప్రకటిస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొత్తగా లక్ష్మీ పెరుమాళ్ గారిని మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది. ఆయనకి అన్ని రకాలుగా మా సహకారాలు ఉంటాయని, అలానే మిగతా సంఘాలతో పోల్చుకుంటే మన పద్మశాలి సంఘాలే ఎక్కడైనా వెనకబడి ఉన్నాయి. కలిసికట్టు లేకపోవటం, ఆర్థిక బలం లేకపోవటం, కులంలో కొంత మంగళగిరి చేనేత వృత్తిలో నుంచి బంగారు పనిలోకి వచ్చిన తర్వాత మంగళగిరి సారీలు కూడా ఒక రకమైన గుర్తింపు. అంటే అంతకుముందు లేదని కాదు, చేనేతలో జీవించే వాళ్ళకి ఆ చేనేత మీద వచ్చే ఆదాయాలు సరిపోక ఆకలి సాగు చనిపోయిన వాళ్ళని కూడా ఎంతోమందిని విన్నాము. అయితే బంగారు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనకి మంగళగిరి పద్మశాలీలు బతుకులు మారినాయి. అయితే ఈ మధ్యకాలంలో బంగారానికి కూడా అడ్డగోలుగా రేట్లు పెరిగి పనిచేసుకునేవాడికి పని లేక, ఇప్పుడు కూడా అంతకుముందు చేనేత వృత్తి ఎలా పడిపోయిందో, ఎలా ఇబ్బంది పడ్డారో దరిదాపుగా అలాంటి పరిస్థితి బంగారు పనిలో ఉన్నవాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో ఎదురవుతుంది. వీటిలో నుంచి మార్పు రావాలి అంటే వృత్తిపరంగా మార్పు చేయాలా, ఏం చేయాలనేది పెద్దలు కొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. అయితే మంగళగిరి పద్మశాలీలు అంతకుముందు చేనేత ఎంత పేరుందో అలానే ఇండియా వైడ్గా బంగారు పనికి అంత పేరు వచ్చింది. ఆ విధంగా మంగళగిరి అనగానే గోల్డ్ వర్క్ అనేది మంచి పేరు వచ్చింది. అంతకుముందు చేనేత ఎంత చెప్పుకునేవాళ్ళు అంతకు మించి చెప్పుకున్నారు బంగారు పని. ఎందుకంటే మన పద్మశాలి బతుకులు మారిందే బంగారు పనిలోకి వచ్చినాక బాగా మార్పు వచ్చింది. ఆర్థికంగా బలపడటం కానీ, ఏళ్ళకి తినటం కానీ, పిల్లలు చదువుకోవటం కానీ అన్నింటిలో మంచి మార్పు వచ్చింది. దానికి కూడా ఈ మధ్య చెదరబట్టినట్టుగా ఈ రేట్ అడ్డగోలుగా పెరిగిపోవటం, దీని మీద కంట్రోల్ లేకపోవటం, పని చేసుకునేవాడికి పని ఇవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి. గ్రామ 10,000 దాటి ఇప్పుడు పనివాడికి ఇవ్వాలి అంటే ఒక 100 గ్రాములు ఇవ్వాలంటే 10 లక్షల రూపాయలు బంగారం ఇవ్వాలి. వాడేదన్నా అజాగ్రత్తగా ఉన్నా లేదా మైండ్ మంచిదిగా పోయినా ఇచ్చినోడు నష్టపోతాడు. ఇవన్నీ కూడా రకరకాల ఇబ్బందులు ఈ మధ్యకాలంలో ఎదురవుతాయి. వీటిలో నుంచి ఎప్పుడు ఒడ్డును పడతామో దానికి కాలమే కొన్ని తీర్పులు చెప్పాల్సిన అవసరం ఉంది. మంగళగిరి పద్మశాలి సంఘం కూడా భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ అంటే ఇక్కడ పద్మశాలి కులస్తులు మంగళగిరిలో ఉన్నంత మిగతా ఏరియాల్లో ఒకేసాట 70-80 వేల మంది మంగళగిరి మొత్తం 1,00,000 చిల్లర జనాభాలో 70-80 వేల మంది మన పద్మశాలిలో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. అయితే భవిష్యత్తులో ఈ కులాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తరఫునే కొన్ని నిర్ణయాలు గట్టిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలు తీసుకొని పద్మశాలి బ్రతుకులు కూడా బాగు చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పుల్లారావు గారు దీన్ని స్థాపించి ఆయన పడే తపన, ఆయన చేసే కృషి, ఆయనకి సహకరిస్తున్నటువంటి కన్నా మాస్టర్ గారు, హనుమంతరావు గారు, లక్ష్మణ్ గారు, తర్వాత వెంకట గారు, వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటే నేను వీళ్ళు ఏముందిలే రిటైర్ అయిపోయారు, ఇలా తిరుగుతున్నారులే, వీళ్ళకి పని ఏముందిలే అనుకునేవాడిని. కానీ పద్మశాలీలకి ఇంత ఉపయోగపడుతున్నారు అనేది ఈరోజు కూడా నేను ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి మన చిరంజీవి గారిని చూసి చాలా ఆనందదాయకం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ చేస్తున్నారు కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలా చేయాలి. దీనికి కూడా ఇంకోటి ఏంటంటే 54,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అనేవాళ్ళు కూడా కాకుండా పద్మశాలీలు అనేవాళ్ళు కొద్ది వాళ్ళని కూడా ఎంత ఇస్తారో అంత ఇవ్వగలండి
దానికి మీరేం చిన్నతనం చేసుకోకూడదు. ఒక 50,000 రూపాయలు 54,000 రూపాయలు మేము పెట్టాము, 10,000 రూపాయలు ఇచ్చినా 5,000 రూపాయలు ఇచ్చినా ఇది మన సంఘానికి ఉపయోగపడింది అని ఈ మెసేజ్ని కూడా మన పద్మశాలీలు అనే వాళ్ళకి కొద్ది వాళ్ళకి పెద్దవాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్ళండి. అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక 10 మంది ఇస్తే 15 50,000 రూపాయలు అవుతాయి. ఇదంతా కూడా మన భవనానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఎవరు కూడా మనం తినేది కాదు, అవినీతి చేసేది కాదు. మన యొక్క సంస్థకి మన యొక్క కుల బాంధవులందరికీ కూడా ఉపయోగపడే సబ్జెక్ట్ కనుక ఇలాంటిది కూడా మనందరం తీసుకెళ్ళాలి. కానీ 400 మంది సభ్యులు అన్నారు, కనీసం ఒక 70 మంది కూడా రాలేకపోయారంటే మనం ప్రోత్సహించడంలో తేడా జరుగుతుందా, లేకపోతే వాళ్ళకి మన దాని మీద ఇంట్రెస్ట్ లేదా అనేది కూడా ఇంకా ఇలాంటివి కూడా కొద్ది రోజులు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఆహ్వానాలు వెళ్తూ ఉంటే ఈ ఆహ్వానాన్ని కూడా కొంతమంది తెలుసుకొని రావడానికి కూడా జరుగుతూ ఉంటాయి. పద్మశాలి భవనం అనేది మనకు నిర్మాణం ఈ దగ్గరలో జరిగితే ఇలా కళ్యాణ మండపం కాకుండా మనదే జరుగుతుంది అక్కడ అనే ఒక భావం అందరికీ కలుగుద్ది. దీని అందరికీ కూడా మనందరం ఆనందించదొక్క విషయమే. పద్మశాలి మన మంగళగిరిలోనే కాకుండా టోటల్గా ఉన్నారు కనుక ఈ భవనానికి ఇక్కడ వాళ్ళ మీదే కాకుండా పైన మన పక్క జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేసి ఎక్కువగా నిధులు సమకూరుస్తారని పెద్దలు మీ అందరు చెబితే వాళ్ళు వింటారు. మీ అందరి వెనకాల మేము ఉంటాము. అందరి దగ్గరికి మేము రాలేం కనుక ఎమ్మటమటి మేము ఉండగలుగుతాం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నేను మా నాన్నగారు గోలి వెంకటేశ్వరరావు గారి తరఫున ఒక 54,000 రూపాయలు, నాకు వృత్తి నా యొక్క జన్మకి ఒక రూట్ చూపించినటువంటి నా గురువుగారు పెండెం వీరాంజలి గారు, ఆయన తరఫున ఒక 54,000 రూపాయలు నేను ఇవ్వటానికి ఉన్నానండి. ఇది మీకు నేను తెలియజేస్తున్నాను.